ఖుషి ఖుషి మూవీలో వచ్చి మీరందరూ ఖుషి మూవీ చూశారు కదా. సో అందరూ ఖుషి మూవీలో వచ్చి వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు ఒక డైలాగ్ ఉంది. గుడ్ల బొమ్మలు లాంటి రెండు పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎందులో చూస్తుంది. రుబ్బులో లాంటి ముక్కు ఏదో గొండించుకుంటుగా వసి చిన్ని పిల్లలు నల్ల చీర కట్టుకొని ఒళ్ళ తక్కువ పుట్టించినప్పుడు ఏదైనా నువ్వు పనుల్లో నువ్వు పట్టు పసుపు ఉంటుంది. ఎరుపు పసుపు మిక్స్ వచ్చిన రొమాంటిక్ కలర్లో వచ్చిన కనిపించడం కళ్ళు ఆటోమేటిక్ గా చూస్తాయి. అది వన్ వయసు అది చూసుకుంటున్నాల్సింది. ఓహో నీ ఒంట్లో బాగా నడు నీ ఒంట్లో బాగా బాగు చూస్తే కోపం రాలేదు, నడు చూస్తే కోపం వచ్చింది. ఎందుకని ప్రశ్నిస్తున్నంతే. చూడప్ప సిద్ధప్ప నేను సింహం ఆడనప్ప. అది గట్ట గీసుకోలేదు, నేను గీసుకోగలను. అంతకన్నా మిగతాదంతా సేమ్ సేమ. అయినా లాస్ట్ పంచి మొదలైతే అక్కడ వచ్చి కేవేరప్ప. మన రాజశేఖర్ తీసుకుంటే ఆయన వాయిస్ అన్నాడు, అది ఒరిజినల్ వాయిస్ అన్నాడు. అదే అది చాలా బాగుంటుంది. సరే మీ అందరికీ అరుంధతి మూవీలో వచ్చి ఒక డైలాగ్ చెప్తా, దాన్ని ప్యారడీ చేస్తే ఎలా ఉంటుంది ఎవరికి చెప్తాను కదా. ఓకే, అందరూ డిన్నర్ ఎవరైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, ఇక్కడ కూర్చోండి. ఓకే, మీ అందరికీ ఇప్పుడు అరుంధతి మూవీ నుంచి ఒక డైలాగ్ అనమాట, సోను సూద్ డైలాగ్. ఆయన సమాధానం పెట్టింది, అప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు. పావ పశుపతి ఆకలిస్తుందమ్మా, అరుంధతి సమాధి పక్కన కొట్టమ్మా, పక్కన కొట్టమే. అరుంధతి నీకు బిడ్డ నన్ను చంపి ఈ సమాధిలో గుళ్ళ పెట్టిన నిన్ను వదల బొమ్మాలే రప్పిస్తా, నేను గత్వానికి రప్పిస్తానే బొమ్మాలే. సో ఇలా థ్యాంక్ యూ. అలాగే అరుంధతి కొంతమందిని సినిమా యాక్టర్ని సమాధిలో పెట్టుకుంటారు. ఓకే ఓకే చేద్దాం. సో అరుంధతి కొంతమందిని సమాధిలో పెట్టుకుంటాం, వాళ్ళ రియాక్షన్ ఏంటి. ఫస్ట్ జయప్రకాష్ నారాయణ గారిని పెట్టింది. సో జయప్రకాష్ రెడ్డి గారు తెలుసుగా మీకు అందరికీ. ఏమిటండి ఏం చేస్తావు, డబ్బు చేస్తావు. సో ఇప్పుడు ఆయన్ని సమాధిలో పెట్టింది అరుంధతి, ఆయన రియాక్షన్ ఏంటి. ఏమే అరుంధతి డబ్బుదా సమాధిలో పెట్టినావు, గాలి ఆడలేదని గాలి వదిలి పెడతాడు. ఒక్కసారి సమాధిలో ఒకటి గాలి పిలుచుకొని మళ్ళీ పోతా ఈ అమ్మ కడుపు మాడా. సో ఇలా ఉంటుంది. అలాగే మన సుమన్ శెట్టి గారిని పెట్టిందంట. సుమన్ శెట్టి గారు తెలుసు కదా, బృందావన్ కాలేజ్ సుమన్ శెట్టి. సో ఆయన పెట్టిన సమాధిలో అరుంధతి, ఆయన రియాక్షన్ ఏంటి. రామా అప్సరారా వచ్చే అరుంధతి నాకు సమాధానం పెట్టావు, ఇదేమో న్యాయంగా ఉందా,
ఈ అవ్వగడు వాడు ఆకలేస్తుంటే 2 బిర్యానీ ప్లేట్లు పెడితే సొందరు పోతుందా ఈ నాశనం అయిపోతాడు దుడిపోతా ఇట్లా. సో ఇంకెవరైనా డిన్నర్ చేయాలనుకుంటే వెళ్ళి చేయొచ్చు. సో పోసానికి కృష్ణమూర్తిని పెట్టింది ఆయన ఎలా మాట్లాడుతుంది. ఓసే అది ఉండదు రాజా, నా బంగారు రాజా, సమాధిలో పెట్టావు రాజా, గాలి అట్లా శాల్యూట్ పెడతాడు, వెయ్యి పెడతాడా రాజా? ఒకసారి సమాధి తిరుగు రాజా, బయటకు వచ్చి గాలి పీల్చుకొని వెళ్ళిపోతా. నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావులే, చూడాలి కాల్చి పడేస్తా పడగా. ఒకడు నాకు ఎదురు వచ్చినా వాడికే రిస్కు, నేను ఒకరికి ఎదురైనా వాడికే రిస్కు, తొక్కి పడేస్తా. సో ఇలా ఇలా ఉంటుంది. అదే బాగా ఫంక్షన్లో మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది. మరి ఈరోజు హరీష్ బర్త్డేకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడికి వచ్చి మరి నా విలువైన శుభాకాంక్షలు మరి హరీష్కి తెలియజేయాలనుకుంటున్నాను. ఎన్నో పౌరాణిక పాత్రలు ఆ రోజుల్లో మరి నాన్నగారు చేసిన ఎన్నో పౌరాణిక పాత్రలు అది అయితేనండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఇలా ఉంటుంది. అదే మన మెగాస్టార్ గారి డైలాగ్ తీసుకుంటే, మెగాస్టార్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరా? ఓకే. కుమార్ అన్న గారు మెగాస్టార్ గారి ఫ్యాన్, ఆయన కోసం ఒక మంచి డైలాగ్. సైరా నరసింహారెడ్డి గురించి. అందుకే మీకోసం డైలాగ్. కురిసే వాడాడగదు, తడిసే నేలాడగదు, పండే పంట ఆడగదు. నువ్వు ఎవడవని అడుగుతున్నావు శిస్తు? నాడు మన నుంచి నూర్పుల దాకా చెడు మాది, చోటు మాది, కోట మాది, కక్కి మాది, కుప్ప మాది. నీకెందుకు కట్టాలా శిస్తు? ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము. నీకెందుకు కట్టాలా శిస్తు? దించు, తల దించు. ఈ గుర్రం ఎక్కడి దాకా వెళ్తే అక్కడి దాకా వెళ్ళి, నీ లండన్కి వెళ్ళి అక్కడ తల ఎత్తుకో. కాదని ఇక్కడ తల ఎత్తావు, తల నరుకుతా. సైరా నరసింహారెడ్డి. థ్యాంక్ యూ. సో అలాగే మన నాగార్జున గారి వాయిస్ తీసుకుంటే, నాగార్జున గారి వాయిస్ స్పెషల్ రిక్వెస్ట్ ఫ్రమ్ రమేష్ నుంచి. ఓకే. సో నాగార్జున గారి వాయిస్ తీసుకుంటే, అక్కడ కూర్చుని కాదు మిత్రమా, ఎక్కడికి వచ్చి చెప్పు. సో నాగార్జున గారు డైలీ తీసుకుంటే, చూడు శ్రావణి, బాగా ఇప్పుడు కోట్లే లేదు, నా కాలికే ఉంది. నేను కనుక డిష్యూ అని అడుగుతానంటే మీ అమ్మ, మీ చెల్లి, మీ నాన్న గురించి నా కాళ్ళ దగ్గర ఉంటారు. నువ్వేమో స్విచ్, మీ అక్కేమో లైట్. వారంలో స్విచ్ చేస్తే లోపల లైట్ అని కట్టు, సుమ్మైపోద్ది, వాసి వాడి తస్సదియా. థ్యాంక్ యూ సో మచ్. సో అంకుల్ కోసం అగ్ని నాయకుడు డైలాగ్ ఈరోజు వాళ్ళు పిలిచినందుకు మీ అందరికీ శుభాభివందనం. ఈరోజు హరీష్కి జన్మదిన శుభాకాంక్ష. హరీష్, ఇలాంటి బర్త్డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలి కదా. సో ఇలా
అల్లు అర్జున్ ట్రై చేస్తాను, బట్ నాకు రాదు, ట్రై చేస్తాను. అల్లు అర్జున్ వాయిస్ తీసుకుంటే అప్పట్లో దేశం వదులు ఆ టైంలో అల్లు అర్జున్ ఎలా మాట్లాడు జింగిరే దావగిరియా ఫిలమెంట్లు రాలిపోతాయి, జారిపోతాయి. సో ఇలా ఉంటుంది. అదే మన పుష్పాలో డైలాగ్ తీసుకుంటే ఇప్పుడు కూడా నాకు రావాల్సింది తీసుకోవాలంటే చూసి ఊరుకునేది లేదు కదా. అది కొండ మీద శ్రీనివాస్ అయినా కొండ మీద మామూలు దేవుడైనా 10 రూపాయలైనా 10 పైసలైనా వసూలు చేసుకుంటే పోతారు నేను. పుష్పరాజ్ తగ్గేదలే. సో కృష్ణ గారి వాయిస్ తీసుకుంటే హే రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. హే రోజు హరీష్ బర్త్డే నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. Many more happy returns of the day, Harish. అలాంటి పుట్టినరోజు జరుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు ఈ కృష్ణ. సో మన ఎన్టీ రామారావు వాయిస్ తీసుకుంటే పెద్ద ఎన్టీఆర్, ఆయన వాయిస్ తీసుకుంటే ఆయన అక్కడ డైలాగ్ చెప్పండి, ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. సో ఇలా ఎన్టీ రామారావు గారి డైలాగ్ తీసుకోవచ్చు. సో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ తీసుకుంటే నేను రమేష్ ఎప్పుడు ఒక డైలాగ్ చెప్పి దేవతగా నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తాం ఆ డైలాగ్. సో ఇది చూడాలని మూవీ నుంచి ఆయన వస్తాడు. అలా ప్రకాష్ రాజ్ వల్ల అమ్మాయి చనిపోతుంది. సో అప్పుడు ప్రకాష్ రాజు ఎలా బిహేవ్ చేస్తాడు, చచ్చిపోయేంత పనిచేస్తాడు మా ప్రియమ్మ. నేను నన్ను కూడా మోసం చేయలేదా? సొంత మేలు పైన ఒరిగినా సొంత చక్కటి ముగ్గైతే అందులో గొప్ప పని గంగేలతో వచ్చి గొప్ప పని తొక్కేస్తాడు. నా గుండె గొప్ప తొక్కేస్తారా? రేలను మామూలుగా చంపరా ఏంటి చేస్తా నేను అనుకునే నవ్వు నా హార్ట్. సో ఇలా ఉంటుంది ప్రకాష్ రాజు. థ్యాంక్ యూ సో మచ్.